దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక, నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది గారు అంటూ ఉన్నారు, యెహోవా మాకు కాదు నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన మనిషి యొక్క ఆలోచన ఏమిటనంటే, ఆ ఘనత నాకు చెందాలి, నేను కానుకలు ఇచ్చాను కాబట్టి నా పేరు చదవాలి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి నా పేరు ముందు చదవాలి, నేను మంచిగా పాటలు పాడాను కాబట్టి నా పేరు ముందు చదవాలి. ఎందుకు మర్చిపోయారు? ఏమిటో తెలుసా? అది మన యొక్క మనస్సు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేనెంత మహత్కార్యములు చేసినా, నేనెంత ప్రార్థన చేసినా, నేను గొలియాతును చంపగలిగినా, ఎలుగుబంటిని చంపగలిగినా, సింహములను చంపగలిగినా ఆ మహిమ నాకు కాదు ప్రభువా, ఆ మహిమ నీకు, నీ నామమునికి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటే, సంఘాలలో చూస్తూ ఉంటే, నేను బాగా పాటలు పాడాను కాబట్టి, నేను వాక్యం చెప్పాను కాబట్టి, లేదా ఒక చిన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాను కాబట్టి ఆ మహిమ నాకే రావాలని ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ దావీదు గారు ఒక రాజు అయ్యుండి, ఒక చక్రవర్తి అయ్యుండి ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మహిమ నాకు రాకూడదయ్యా, నీకే మహిమ చెల్లాలని మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. హల్లెలూయా. అంటే యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నేను వారిని కలుగజేశాను, వారిని సృజించాను, నా నామము అంటే వారికి నా పేరును పెట్టాను, కానీ వారు నాకు మహిమను చెల్లించలేకపోతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఆయన అంటున్నారు, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడనంటే ఆయన మహిమ నిమిత్తమే. అంటే నీ ద్వారా ఆయన ఒకటి కోరుకుంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? నీవు ఆయనను మహిమపరుస్తావని, నీవు ఆయనను ఘనపరుస్తావని, నీవు ఆయనను ఆరాధిస్తావని, నీవు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ ఆయన నువ్వు మహిమపరుస్తావని ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను 10వ దశంభాగం ఇస్తే నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నా అనుకుంటున్నావు, లేదా నేను రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నేను దేవుని మహిమపరుస్తున్నాను, లేదా నేను ఎక్కడైనా సభలో వస్తే ఆ సభల్లో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏ విధముగా తెలుసా? నిన్ను ఎందుకు సృజించానో, నేను ఎందుకు నిన్ను నిర్మించానో, నేను ఇంకా సజీవ లెక్కలో ఉంచాను, ఎందుకు నా నామాన్ని నీకు ఇచ్చానయ్యానంటే నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి. హల్లెలూయా. నిన్ను సృజించింది అందుకే, ఈ భూలోకానికి నిన్ను పంపించింది అందుకే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయనను మనము మహిమపరుస్తూ ఉన్నామా? ఏదైనా ఎవరు చిన్న హెల్ప్ చేస్తుంటే ఒక అధికారి పదే సార్లు నువ్వేం చెప్తావు? నిన్ను థ్యాంక్స్ అయ్యా, నా జీవితాన్ని నిలబెట్టావు, నాకు ఆపదలను నువ్వు ఆదుకున్నావు. ఇదిగో నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే, అయ్యా వందనాలు, నువ్వు డబ్బులు కడుతున్నావు, నువ్వు ఫీజు కడుతున్నావు, అతను ఎంత అయితే చెల్లించమంటాడో అంతా చెల్లిస్తున్నావు, కానీ చివరి వచ్చేటప్పటికి నా ప్రాణాన్ని నిలబెట్టావు, నీకు థ్యాంక్స్ అని చెప్తున్నావు. ఒక మనిషిని నువ్వు మహిమపరుస్తున్నావు చిన్న చిన్న విషయాల్లో, కానీ దేవాతి దేవుణ్ణి, ఆయన నిన్ను సృజించిన దేవాతి దేవుణ్ణి ఆయన నువ్వు మహిమపరచగలుగుతున్నావా తల్లి? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనములు చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తున్నాడు.
నీకు కన్నీరు వస్తుందా? కన్నీరుని తురుస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తున్నాడు. నువ్వు పాపములో ఉన్నావా? నిన్ను రక్షించాడు, నీకు రక్షణ వస్త్రముని ఇచ్చాడు. ఏ విధముగా బ్రతకాలో నీకు తెలియదు కాబట్టి ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ఆ ప్రాణాన్ని పణముగా పెట్టి ఆయన నీకు రక్షణనిచ్చి ఆయన వెళ్ళిపోతూ నీకు ఆత్మను కూడా ఇచ్చాడు. ఆయన అంటే నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు. మరి అలాంటి ప్రతి అవసరతను ఎక్కడి నుంచి తీరుస్తున్నాడు తెలుసా? ఆయన మహిమ ఐశ్వర్యము నుంచి ఆయన తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నా కన్నీరుని తుడుస్తున్నాడు ఆయన. అయ్యా నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అయ్యా నేను పడిపోయి నన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రతి విషయములను కూడా నీ అవసరతను ఆయన తీరుస్తున్నాడు. ఎక్కడి నుంచి తెలుసా? ఆయనకు ఒక మహిమ ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. ఆ మహిమ ఐశ్వర్యం నుంచి నా ప్రతి అవసరతలు ఆయన తీరుస్తున్నాడు. అలాంటి ఆయనకు ఈరోజు నువ్వు మహిమను చెల్లిస్తున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. గత వారం దేవుడు మాట్లాడింది, సువార్తను ప్రకటించకపోతే సువార్తను ప్రకటించకపోకుండా నువ్వు సువార్తను ప్రకటించే వారికి అడ్డుగా ఉంటే నీకు శ్రమ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉన్నావా? ఆయన నీ నుంచి కోరుకునేది ఆయన నువ్వు మహిమపరుస్తున్నావు లేదా? ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనవను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు రావలసిన మహిమను ఏ మనిషికి నేను చెందనివ్వను. నాకు రావలసిన మహిమను ఏ విగ్రహములకు నేను చెందనివ్వను అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారనంటే, నీవు చెల్లించవలసిన మహిమ ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు, నీవు చెల్లించవలసిన ఘనత ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. అది ఎటువైపు వెళ్ళిపోతుందో తెలుసా? మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ మహిమ విగ్రహాలకు వెళ్ళిపోతున్నాయి. అందుకైనా అంటున్నారు, నాకు రావాల్సిన మహిమను మనిషికి కానీ, నాకు రావాల్సిన మహిమను విగ్రహాలకు కానీ నేను చెందనివ్వనని మాట్లాడుతున్నారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మనిషి నుంచి దేవాది దేవునికి వెళ్ళవలసిన ఆ మహిమను అడ్డుపడుతూ ఉన్నాడు. ఎవడయ్యానంటే సాతానుడు అడ్డుపడుతున్నాడు. ఏ విధముగా అడ్డుపడుతున్నాడు తెలుసా? ఒకటి, దేవాది దేవుని దగ్గర నుంచి దేవాది దేవునితో మాట్లాడుతున్నాడు, నీకు ఆకలి వేస్తుంది కదయ్యా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినో. దేవుడు కాదని చెప్పాడు. రెండవదిగా, ఎత్తైన పర్వతము దగ్గరికి తీసుకువెళ్ళిపోయి ఆ పైనుంచి కిందకు దూకో. దేవుడు తిరస్కరించాడు. మూడవదిగా చివరిగా అంటూ ఉన్నాడు, ఈ లోకాన్ని చూపించి, ఈ లోక ఆశలన్నీ చూపించి, ఈ లోక అధికారాన్ని అంతా చూపించి, ఈ లోక రంగులన్నిటిని చూపించి అంటూ ఉన్నాడు, నాకు నమస్కారము చెయ్యి, నాకు మొక్కు, ఇవన్నీ కూడా ఈ లోక మహిమనంతటిని కూడా నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటూ ఉన్నాడు తెలుసా? దేవునికి చెందవలసిన మహిమను మనిషిని ద్వారా ఒక సాతానుడు అడ్డుపడుతున్నాడు. అందువల్ల దేవుడు అంటూ ఉన్నారు, నాకు చెందవలసిన మహిమను ఎవరికి నేను చెందనివ్వను. హల్లెలూయా. ఏ మనిషికి కానీ, ఏ విగ్రహానికి కానీ, ఏ లోక మనుషులకు కానీ నేను చెందనివ్వనని నేను మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఆయనను స్తుతిస్తున్నావా? ఆయనను ఆరాధిస్తున్నావా? నీ ద్వారా ఆయన మహిమ ఆయన దగ్గరికి వెళుతుందా? ఎందుకు నువ్వు ఆయనను మహిమపరచలేకపోతున్నానంటే, ఈ లోక భ్రష్టమైన తిండిలో పడిపోతూ ఉన్నావు. విగ్రహానికి అర్పించింది తినవద్దయ్యా అని లేఖనము సెలవిస్తూ ఉంటే నువ్వు తింటూ ఉన్నావు.
ఆచారాలకు వెళ్ళొద్దయ్యానంటే ఈ మూఢనమ్మకాలకు ఆచారాలకు వెళ్తూ ఉన్నావు, ఆయనకు మహిమ చెందడం లేదు. రెండవదిగా నువ్వు పైనుంచి దూకు అని మాట్లాడుతున్నాడు అనంటే దాని ఏంటో తెలుసా? జీవపు డంబము, గర్వము. అంటే నీలో వాడు గర్వాన్ని పెడుతున్నాడు. ఒక పాట పాడుతూ ఉంటే, ఒక ఆరాధన చేస్తూ ఉంటే, లేదా ఒక మంచిగా ప్రసంగము దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ యొక్క జనమునకు సంగమునకు చెబుతూ ఉంటే నేను అనుకుంటున్నాం, నేను చాలా మంచిగా నేను చెప్పాను. ఒక ప్రార్థన చేస్తూ ఉంటే నేను కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, జీవపు డంబాన్ని వాడు ప్రవేశపెడుతున్నాను, దాని ద్వారా ఆయనకు మహిమ వెళ్ళడం లేదు. చివరగా అంటూ ఉన్నాడు, ఈ లోకాన్ని చూపించాడు, ఈ శరీరాస నేత్రాస జీవపు డంబాన్ని చూపించి వాటికి నువ్వు నమస్కారం చేయి, వాటికి నువ్వు సాగిలపడు. ఈ లోక సంబంధించిన అధికారమును మహిమనంతటి నేను నాకు ఇస్తాను. ఈరోజు శరీరాస నేత్రాస జీవపు డంబానికి ఈరోజు నువ్వు లొంగిపోతూ ఉన్నావంటే, వాటికి సాగిలపడి నమస్కారం చేస్తున్నావనంటే, నీ ఇష్టానుసారంగా రక్షింపబడి కూడా లోకములో తిరుగుతున్నావయ్యానంటే సంఘాన్ని విడిచి నీ ద్వారా ఆయనకు మహిమ వెళ్ళడం లేదు, నీ ద్వారా ఆయనకు ఘనత వెళ్ళడం లేదు. ఎవరైతే ఆయనకు మహిమ చెల్లించలేని స్థితిలో ఉంటూ ఉన్నారో, ఎవరైతే ఆయన నామాన్ని ఘనపరచలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారికి కూడా శ్రమ అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనం చెల్లిస్తూ ఉన్నామా? దేవాతి దేవునితోనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా దేవునిని మహిమపరచాలి కానీ డబ్బుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమపరచాలి కానీ ఆ యొక్క శాస్త్రులు పరిశీలి దగ్గరికి వెళ్ళి అన్యాయం అక్రమమైన తలంపులతో వారిని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా నువ్వు నేను మహిమపరుస్తున్నాం? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు కాదు అయ్యా, ఇదిగో నీ నామమునకే మహిమ ఘనత చెల్లునుగా కానీ ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఆయనకు అర్థమైంది, నేను గొలియాతుని చంపినా, ఎలుగుబంటిని చంపినా, నేను ముమ్మారు ప్రార్థన చేసినా, ఆత్మతోను సత్యముతో ఆరాధన చేసినా, నేను ఎంతగా పరిపాలన చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని విజయాలు వచ్చినా ఆ మహిమ నాకు కాదయ్యా, ఆ మహిమ నీకే అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము చెల్లిస్తూ ఉన్నామా? ఈరోజు తిండికి లోబడిపోయాయి, ఈరోజు గర్వముతో జీవిస్తూ, గర్వపు మాటలు బ్రతుకుతూ మాట్లాడుతూ, ఈ శరీరస నేత్రస జీవపు డంబానికి నమస్కారం చేస్తూ, లోకానికి నమస్కారం చేస్తూ సాతానుడికి మహిమను తెచ్చే విధముగా ఈరోజు నువ్వు ప్రవర్తిస్తున్నావా? నువ్వు జీవిస్తున్నావా? కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, దేవాతి దేవునికి మొరొక్కాలి. హల్లెలూయా. తండ్రికి నమస్కారం చేయాలి, తండ్రిని ఆరాధించాలి, తండ్రి ఆజ్ఞనే మనము గైకొనాలి, ఆయనకి మహిమ చెల్లాలని చెప్పి దేవాతి దేవుడు అక్కడ నిరూపించడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం ఆయనకు మహిమను చెల్లిస్తున్నాం? ఈరోజు మనం అనుకుంటున్నాం, ధనం ఇస్తే, యాజకులు సహాయపడితే, పరిచర్య చేస్తే, లేదా రకరకములైన కానుకలు ఇస్తే ఈరోజు నువ్వు ఆయనను మహిమపరుస్తావు అనుకుంటూ ఉన్నావేమో. ఆయన మహిమపరిచే విధానము బైబిల్ గ్రంథంలో ఆయన పొందుపరచడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఆయన మహిమపరచాలి? ఎటువంటి ప్రవర్తన నీలో ఉంటే ఆయన మహిమపరుస్తావు, ఎటువంటి గుణగణాలు నీలో ఉంటే ఆయనను మహిమపరుస్తావు, ఎటువంటి ప్రవర్తన నీలో ఉంటే ఆయన మహిమపరుస్తావు. నీవు చెల్లించిన ప్రతి మహిమ ఆయన దగ్గరికి వెళుతుందని ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 40వ వచనము చదవండి తల్లి. అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనను నీవు మహిమపరచాలంటే ఏమి కలిగి ఉండాలి తెలుసా? మొదట ఆయనను నమ్మే విధముగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు నమ్ముతున్నాం? ఏదైనా బాధ వస్తే నమ్ముతాం దేవుడు అని చెప్పి, ఏదైనా శ్రమ వస్తే నమ్ముతాం, ఏదైనా కష్టం వస్తే నమ్ముతాం, ఏదైనా అనారోగ్యం వస్తే నువ్వు నమ్ముతున్నావు. కానీ దేవుడు అంటున్నారు, ఎవరైతే సదాకాలము నన్ను నమ్ముతారో, ఎవరైతే సదాకాలము నా యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని మహిమపరిచే బిడ్డలట. హల్లెలూయా. వారు మాత్రమే దేవుని మహిమపరిచే సంఘమట. ఈరోజు మనము నమ్ముతున్నామా తల్లి? మార్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇగో నీ తమ్ముడు చనిపోయాడు కదా, నువ్వు నమ్ము, విశ్వసించు, మరలా బ్రతుకుతాడు.
నేను జీవము గల వాడిని కాబట్టి, నేనే జీవను పునరుద్ధానమై ఉన్నాను కాబట్టి, నేను ఒక్క మాట పలికితే ఆ చనిపోయిన లాజరు బయటికి వస్తాడు, నువ్వు నమ్ము అని అంటే ఆమె ఏమి మాట్లాడుతుందయ్యానంటే 27వ వచనంలో, ప్రభువా నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడవై క్రీస్తు అని నమ్ముచున్నానని చెప్పాను. అంటే ఆమె అనుకున్నది, ఆమె ఏ విధముగా నమ్ముతుంది, ఏ విధంగా విశ్వసిస్తుందయ్యానంటే, నువ్వు చనిపోతావు, నువ్వు పునరుద్ధానుడవయ్యి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, మరలా మా కోసము రెండవ రాకడలో నువ్వు వస్తావు, అప్పుడు చనిపోయిన నా తమ్ముడు లాజరు బ్రతుకుతాడయ్యా, ఇప్పుడు బ్రతకడు, అప్పుడు బ్రతుకుతాడు అని ఆ మార్త దేవునితో మాట్లాడుతుంది. అందుకే ఆయన 25వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నడను చనిపోడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏమి నమ్మాలి అయ్యానంటే పునరుద్ధానమును నమ్మాలి, ఆయన జీవమును నీవు నమ్మాలి. ఈరోజు మనము నమ్మేది ఏమిటో తెలుసా? ఈ లోక సంపదనిస్తూ ఉన్నాడు, దేవుడు నమ్ముతున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, నమ్ముతున్నావు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత మరలా నువ్వు పునరుద్ధానములోనికి వెళ్తావని, నీకు జీవమును ఆయన ప్రసాదిస్తాడని నమ్మగలుగుతున్నావా? ఈ విధముగా నమ్మలేదు, అపనమ్మకముతో అవిశ్వాసముతో అక్కడ మార్త ఉన్నది తల్లి. దేవాతి దేవుడు ఆ మార్తకు తెలియజేస్తున్నాడు ఏమిటో తెలుసా? నా యందు విశ్వసించు వాడు ద్వారా నేను మహిమను పొందుతానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నావా? ఒక మార్త వల్ల ఈ లోక సంబంధించిన విషయాలను నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పునరుద్ధానంలోనికి వెళ్తావని, నువ్వు మరలా లెగిస్తావని, దేవాతి దేవుడు నీకు జీవమునిస్తాడని, సదాకాలం ఆయనతో నువ్వు నివసిస్తావని అనే నమ్మకము, అనే విశ్వాసం ఉందా? రెండవదిగా మరియ వచ్చింది. మరియ వచ్చి అంటుంది, అయ్యో 4 దినములు అయిపోయింది చనిపోయి, నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చావకుండును కదా. అపనమ్మకము. అయ్యో దేవుడు వచ్చాడు కదా, చనిపోయిన వారిని సహితము నా దేవుడు లేపగల శక్తి ఉన్నాడు కదా అని ఆ మరియ నమ్మలేదు. అక్కడ ప్రజలు అంటూ ఉన్నారు, గుడ్డివాడిని కన్నులు తెరచేశారు కదా, ఎందుకు చనిపోకుండా ఈ లాజరును బ్రతికించే విధంగా ఉండాలి కదా, ఆ గుడ్డివాడు కన్నులు తెరిచిన ఆ దేవునికి శక్తి లేదా, ఆ దేవునికి బలము లేదా, ఎందుకు మరణమునకు అప్పచెప్పాడు, తనను బ్రతికించి ఉండే విధముగా ఉండొచ్చు కదా అని మనుషులు మాట్లాడుతున్నారు. అందుకు నా దేవుడు ఏమి చేస్తూ ఉన్నారయ్యానంటే 35వ వచనం చదవండి తల్లి. యేసు కన్నీళ్లు విడిచెను. 38 చదవండి తల్లి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అంటే దేవునికి మహిమ చెల్లించలేదు వీరు, దేవునికి మహిమ వెళ్ళలేదు. దేవుణ్ణి ఏమి చేస్తున్నారో తెలుసా? వీరు కించపరుస్తున్నారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును వాళ్ళు ఏమి చేస్తున్నారంటే కించపరిచే విధముగా మరియ మాట్లాడింది, మార్త మాట్లాడింది, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుడు మొట్టమొదటిసారిగా కన్నీళ్ళు విడిచాడు. రెండవదిగా ఆత్మలో మూలుగుచు ఆయన ఎడడం ప్రారంభించాడు. అంటే అతను చూడడానికి అంటే శరీరానుసారముగా కన్నీళ్ళు విడిచాడు. రెండవదిగా ఆత్మానుసారముగా మూలుగుతూ దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు గల కారణం ఏమిటంటే ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందలేదు. ఆయనను గణపరిచే విధముగా ఆ మార్త మరి అక్కడ ఉన్న ప్రజలు గణపరచలేదు, దేవత దేవుని నమ్మలేదు. అందుకు ఆయన అంటూ ఉన్నారు, ఓ మార్త మరి ఓ ప్రజలారా, దేవుని నమ్మితే నీవు సూచక క్రియను చూస్తావు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మహిమను చూతు అని నీతో నేను చెప్పుతున్నానని మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం తల్లి? ఒక మార్త మరి అక్కడ ప్రజల వల్ల ఈరోజు అవిశ్వాసంలోనే మనము రక్షింపబడి కూడా మనం వెళ్తూ ఉన్నామా? నువ్వు నమ్మవలసింది ఏమిటో తెలుసా? ఆయన పునరుద్ధానమును నమ్మాలి, రెండవదిగా ఆయన జీవమును నమ్మాలి. ఎందుకయ్యానంటే ఆయన మాట్లాడు శాస్త్రులు పరిశీలితో అంటున్నారు, నేను మీకోసం వచ్చాను, నేను ప్రాణం పెడుతున్నాను, మీకు రక్షణనిచ్చాను, మరలా నేను చనిపోయి 3వ దినాన లెగిస్తాను. లేచి చూపించాడు
ఆయన లేచి చూపించాడు. ఏ విధముగా తెలుసా? జీవము గల దేవునిగా చూపించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, మనకు ఈ లోకము మనది కాదని, మన లోకము పరలోక రాజ్యమని, మన లోకము శాశ్వతమైన జీవము గల దేశమని నువ్వు నమ్మాలి. నమ్మాలంటే నువ్వు మొదట ఆయన పునరుద్ధానము కోసము నమ్మాలి, ఆయన జీవము కోసము నీవు నమ్మాలి. తల్లి, ఈరోజు మనం నమ్ముతున్నామా? నమ్మితే నువ్వు విశ్వాసము అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. ఏదో కొన్ని విషయాల్లో నమ్మి నీకు చేతకాని విషయాల్లో, నీకు అది సమకూర్చదన్న విషయంలో, అది జరగదన్న విషయాల్లో నమ్మకుండా ఉండవు. ప్రతిదీ కూడా నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సమస్తము నాకు సాధ్యం, సమస్తము నాకు సాధ్యం. ఈరోజు ఆయన సమస్తము సాధ్యమైన దేవుడని ఈరోజు నమ్ముతున్నావా? ఆయన పునరుద్ధానుడైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన జీవము గల దేవుడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీవు చెల్లించవలసిన మహిమ ఆయన దగ్గరికి వెళుతుంది. తల్లి, అక్కడ ప్రజలందరూ కూడా దేవుని కన్నీరు పెట్టించారు. దేవాతి దేవుడు ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. గల కారణం ఏమిటంటే, నాకు చెందవలసిన మహిమ నాకు చెందలేదు. ఈరోజు మనం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము తల్లి? ఏ విధముగా మనము బ్రతుకుతున్నాం? ఎటువంటి విషయాల్లో మనము విశ్వాసం ఉంచుతున్నాం? ఈ లోక సంబంధించిన విషయాల్లోనే విశ్వాసం ఉంచుతున్నామా? లేదా రేపొద్దున నాకంటూ ఒక లోకం ఉంది, నేను చనిపోయిన తర్వాత మరలా పునరుద్ధానంలోనికి వెళ్తాను, మరలా దేవాది దేవుడు నాకు జీవం ఇస్తాడని అటువంటి అనుభవంలో ఉండి నువ్వు విశ్వాసము ఉంచగలుగుతున్నావా? దేవాది దేవుడు వారి కోసం ఒక ప్రార్థన చేశాడు. తల్లి, 42వ వచనం చదవండి. 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే వారు నమ్మట్లేదయ్యా, వారికి నమ్మకాన్ని కలుగొచ్చే. నా మీద సరిగా విశ్వసించడం లేదు, వారు నన్ను విశ్వసించడం లేదు, నేను జీవమును పునరుద్ధానమును ఉన్నాయని ఆ యొక్క మనుషులు నమ్మడం లేదయ్యా. ఒక్కసారి వీరికి నమ్మకము కలిగించే విధముగా అని చెప్పి దేవాతి దేవుడు ప్రార్థన చేశాడా. ప్రార్థన చేసిన వెంటనే రాయిని తొలగించమన్నాడు. తొలగించిన వెంటనే ఓ లాజరు, నీవు బయటికి రా. హల్లెలూయా. అక్కడ దేవాతి దేవుడు నిరూపించుకున్నాడు. ఏమిటో తెలుసా? నేనే పునరుద్ధానమును జీవమనై ఉన్నానని ఆయన నిరూపించుకున్నాడు. తల్లి, ఈరోజు ఎటువంటి విశ్వాసం ఉన్నది? విశ్వసించువాడు ప్రతివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించావు, విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందావు. కానీ నీ పితరులు చేసిన పాపం వల్ల నువ్వు మరణిస్తావు. ఈ మరణము, అందరికీ మరణము ఉన్నది, అందరూ చనిపోవాలి. మన పితరులందరూ కూడా మొదటి మరణము చనిపోయారు, కానీ రెండవ మరణములో నువ్వు బ్రతకాలయ్యానంటే, నువ్వు పునరుద్ధానములోనికి రావాలయ్యానంటే, నువ్వు జీవము పొందుకోవాలంటే ఆయన యందు నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమునై ఉన్నాను. నా యందు విశ్వసించి వారు చనిపోయినా మరలా విశ్వసిస్తే వారు ఎన్నటికీ చనిపోకుండా బ్రతికే ఉంటారని నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా మనము నమ్ముతున్నాము తల్లి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదవండి తల్లి. హెబ్రీ పత్రిక 10 చదవమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చదువు తల్లి. తర్వాత అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాస మూలముగా జీవిస్తాడట. అవిశ్వాసము అంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసములో నువ్వు వెళ్ళిపోతే నువ్వు మృతుడుగా ఉంటావు. దానిని బట్టి ఆయన సంతోషించడు, దానిని బట్టి ఆయనకు మహిమ వెళ్ళదు, దానిని బట్టి ఆయనకు ఆ యొక్క ఘనత వెళ్ళదు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, నీ శరీరమునే కాదు ఆయన రక్షించేది, నీ ఆత్మను కూడా ఆయన రక్షించే దేవుడు. ఈరోజు నువ్వు నమ్మాలి, నాకంటూ ఒక దేశం ఉన్నది. మొదటి మరణం అందరూ మరణిస్తారు,
కానీ దేవాతి దేవుడు పునరుద్ధానుడై రాబోతూ ఉన్నాడు మధ్యాకాశానికి. నేను వెళ్ళిపోతాను, నాకు దేవాతి దేవుడు జీవాన్ని ఇస్తాడు. దేవాతి దేవుడు ఈ శరీరమును, ఈ మృతమైన శరీరములోనికి ఆయన మహిమను పంపిస్తాడు. నా దేహము మహిమ దేహముగా మారుతుంది. ఆయనతో మహిమను పొందడానికి నేను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అందుకే మార్తా మరియతో ఆయన మాట్లాడుతున్నారు, నీవు పునరుద్ధానమును జీవమును నమ్మినట్లయితే నా మహిమను నువ్వు చూస్తావు. ఈరోజు ఆయనను మహిమపరిచే విధముగా నీ విశ్వాసం ఉందా? లేదా అవిశ్వాసములోనికి వెళ్ళిపోతున్నావా? లేదా ఈ లోక సంబంధించిన విశ్వాసమనే ఇది జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నావా? ఆయన మాట్లాడుతున్నారు, ఈ లోక సంబంధించిన విశ్వాసముతో పాటు నీ శరీరమును, నీ ఆత్మను రక్షించగల శక్తి గల విశ్వాసమును నమ్మాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసము నీలో ఉంటే ఆయన నీ ద్వారా మహిమ పొందుతాడు, ఆయన నీ ద్వారా ఘనతను పొందుతాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి విశ్వాసం ఉంది? ఈరోజు మార్త మొదట నమ్మలేదు, మరియ మొదట నమ్మలేదు, అక్కడ ప్రజలందరూ నమ్మలేదు. కానీ తర్వాత ఆ అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును, లాజరు తిరిగి లేవడమును కొంతమంది నమ్మి దేవాతి దేవుని స్తుతించారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, మాకు కాదు, నాకు కాదు, నీ నామమునకే మహిమ ఘనత. హల్లెలూయా. నేను చనిపోతాను ఒకనొక రోజున, కానీ నీతో పాటు సదాకాలంగా ఉండడానికి నేను లెగిస్తాను, మరలా నాలోనికి జీవం వస్తుంది అని దేవాతి దేవుని స్తుతిస్తున్నాడు, దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవాతి దేవునికి ఏ విధముగా మనం మహిమ చెల్లిస్తాం? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు మారు మనసును పొందినవారు కారు. అంటే నీవు ఆయనకు రెండవదిగా మహిమ చెల్లించాలంటే నేను కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? మారు మనసు అనేది కలిగి ఉండాలి. ఈరోజు నిజమైన మారు మనసు నువ్వు పొందితే నీ ద్వారా ఆయనకు మహిమ చెందుతుంది. హల్లెలూయా. ఆయనకు మహిమను చెల్లిస్తావు. ఈరోజు మారు మనసు పొంది ఈరోజు మరలా నువ్వు పాపంలోనికి వెళ్ళిపోతే ఆయన నామాన్ని దూషిస్తున్నావు, ఆయన నామాన్ని కించపరుస్తున్నావు, ఆయన నామాన్ని ఈ లోకంలో హేళనగా చేస్తున్నావు. నీ ద్వారా ఆయనకు మహిమ చల్లడం లేదు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, రెండవదిగా ఎవరైతే మారు మనసు పొందుతారో వారి ద్వారా నాకు మహిమ వస్తుందంటూ ఉన్నారు. హల్లెలూయా. ఏమిటి మారు మనసు అయ్యానంటే సామెతల గ్రంథములో ఆయన మాట్లాడుతున్నారు, చెడుతనమును విసర్జించుకోవడమే. హల్లెలూయా. సామెతల గ్రంథం మాట్లాడుతున్నాడు, చెడుతనమును విసర్జించుకోవడమే కాదు, చెడుతనమును నుంచి తొలగిపోవాలని మాట్లాడుతున్నారు. యోబు గారు అంటూ ఉన్నారు, దుష్టత్వము నుంచి తొలగిపోవడమే అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈరోజు చెడుతనము విసర్జించుకోవాలి, చెడుతనము నుంచి తొలగిపోవాలి, ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి, దేవునికి వ్యతిరేకమైన అంధకార క్రియలన్నిటి నుంచి నువ్వేమి చేయాలో తెలుసా? తొలగిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడపాలి. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, ఒక ఆయన కొర్నేలి ఉన్నాడు, కొన్నేళ్ళు అనుకుంటూ ఉన్నాడు, నేను మహిమపరుస్తున్నాను, నేను దేవుని గణపరుస్తున్నాను, ఇదిగో నేను ఎల్లప్పుడూ నిత్యము భయభక్తులు కలిగి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, అనేక మందికి ఉపయోగపడుతూ ఉన్నాను, అనేక మంది పేదలకు అన్నదానం చేస్తూ ఉన్నాను, వస్త్రములు ఇస్తూ ఉన్నాను, దాన కర్మాలు చేస్తూ ఉన్నానని చెప్పి తనకు తాను దేవుని మహిమపరిచే విధముగా అనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నారు, నీ ద్వారా నాకు మహిమ రావడం లేదు. నీ ప్రార్థనలు వినబడ్డాయి, కానీ నీవు చేసే దాన ధర్మాలు, నీవు చేసే ఆ యొక్క మంచి కార్యముల ద్వారా నేను మహిమ పొందాలంటే మొదట నీవు మారు మనసును పొందాలి. హల్లెలూయా. మొదట మారు మనసు పొందాలి. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నారు, నువ్వు అనేక దాన ధర్మాలు చేస్తున్నావేమో, లేదా అనేకమైన ఆ యొక్క సందర్భ కార్యక్రమాలు చేస్తున్నావేమో, పేదవారికి భోజనములు, పేదవారికి బట్టలు, అనేక దాన ధర్మాలు చేస్తున్నా ఆయనకి మహిమ వెళ్ళదు. ఎప్పుడు వెళుతుందో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, నువ్వు మారు మనసు పొందితేనే ఆయనకి మహిమ అంటూ ఉన్నారు. హల్లెలూయా. వెంటనే పేతురుతో మాట్లాడారు, పేతురు వెళ్ళు,
దాన ధర్మాలు చేస్తున్నాడు, కానీ నాకు మహిమ రావడం లేదయ్యా. మొదట వెళ్ళి అతనికి వాక్యాన్ని బోధించు. మొదట వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించు. మారు మనసు విధముగా బాప్తిస్తాన్ని అప్పుడు వారి ద్వారా, కొర్నేలి కుటుంబము ద్వారా, కొర్నేలి యొక్క జీవితం ద్వారా నాకు మహిమ వస్తుందని చెప్పి దేవాతిథుడు పేతుని గారిని పంపించాడు. హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా నువ్వు బాప్తిసము తీసుకున్నావు, రక్తధారలో కడగబడ్డావు. నీ ద్వారా ఆయనకు మహిమ వెళ్తుందా? లేదా లోతు భార్య వలె ఆగిపోతున్నావేమో రక్షణలో, లోతు భార్య వలె వెనకకి తిరుగుతున్నావేమో. నీ వల్ల ఆయనకు మహిమ చెందదు తల్లి. ఆయన నామాన్ని నువ్వు మహిమపరచడం లేదు, ఆయన నామాన్ని ఘనపరచడం లేదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సువార్తలో. గల కారణం ఏమిటో తెలుసా? మారు మనసు పొంది కూడా నువ్వు ఆగిపోతున్నావేమో, మారు మనసు పొంది కూడా ఆయనకు మహిమ చెల్లించాలని పరిస్థితులు ఉంటూ ఉన్నావేమో, మారు మనసు పొంది కూడా ఈ లోక సాతానుడు వంక చూస్తున్నావేమో, ఈ శరీరాస నేత్రాస జీవపు డమ్మమును చూసి వాటికి నమస్కారం చేస్తున్నావేమో. మహిమ చెల్లించాలంటే నీవు ఆయన రక్షణలో అంతము వరకు నువ్వు నిలబడి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీకు శోధనలు వస్తాయి, మీరు అంతము వరకు సహించుకుంటేనే మీరు రక్షణ పొందుతారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు శోధనలు వస్తాయి, నీకు ఇక్కట్లు వస్తూ ఉంటాయి, అనేక మంది నిన్ను దూషిస్తూ ఉంటారు, అనేక మంది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు, అనేక శరీరాస నేత్రాస జీవడం వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ నువ్వు అంతము వరకు నువ్వు కాపాడుకుంటే నీ రక్షణ ద్వారా ఆయనకు మహిమ చెల్లుతుంది. హల్లెలూయా. లోకసువార్త 15వ అధ్యాయం, లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి తల్లి. అచువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 కూడా రక్షింపబడ్డాయి. కానీ ఒక గొర్రె త్రోవ తప్పిపోయింది. ఒక గొర్రె దేవుని మహిమపరచడం మానేసి సాతానుడు మహిమపరుస్తూ ఉంది. ఈ శరీరాస నేత్రాస జీవపు డమ్మనకు లోనైపోయి లోకములో కలిసిపోయింది, త్రోవ తప్పిపోయింది. వెంటనే యజమానుడు ఏమి చేస్తున్నాడంటే ఆ 99 గొర్రెలను విడిచిపెట్టాడు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము వెళ్ళడం ప్రారంభించాడు. దొరికింది. వెంటనే ఆ భుజము మీద వేసుకొని అక్కడ వచ్చిన ఆ స్నేహితులతో అందరితో మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన గొర్రె దొరికింది. మిగుల సంతోషము కలిగింది యజమానికి. ఆ యజమానికే కాదు, పరలోకమందు కూడా మిక్కిలి సంతోషము కలిగింది. హల్లెలూయా. మరలా రక్షణలోనికి రావడం వల్ల, మరలా లోకంలో కలిసిపోయిన ఆత్మ మరలా దేవుని సన్నిధిలోనికి రావడం వల్ల, మరలా దేవుని యొక్క కృపలోనికి రావడం వల్ల, మరలా దేవుని యొక్క మహిమలోనికి రావడం వల్ల ఆ మనుషులే కాదు అక్కడ సంతోషించింది, పరలోకములో కూడా మహిమ కలిగిందట. హల్లెలూయా. ఈరోజు నువ్వు తప్పిపోయావా? నీ కంటి చూపు ద్వారా, నీ నోటి ద్వారా తప్పిపోయావా? నీ క్రియల ద్వారా తప్పిపోయావా? దేవుని సంగమును విడిచి ఈరోజు నువ్వు దూరముగా వెళ్ళిపోయావేమో. తప్పిపోయిన గొర్రె వల్లే ఆయన నీ కోసము కన్నీరు కారుస్తున్నాడు, ఆయన నీ కోసము వేదన చెందుతున్నాడు. ఆయన ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయంలోంచి మరలా సంఘములోనికి వస్తే, మరలా సహవాసంలోనికి వస్తే, మరలా వాక్యములోనికి వస్తే, మరలా ఆత్మ కిందకు వస్తే ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను దూషించను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పాపి అనను, కానీ నీ ద్వారా నేను సంతోషపడతాను, నీ ద్వారా నేను మహిమను పొందుతాని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, ఈరోజు ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు? కంటి చూపు ద్వారా తప్పిపోయావా? నోటి మాట ద్వారా, నీ క్రియల ద్వారా, అక్రమము అన్యాయమైన క్రియల ద్వారా ఈరోజు నువ్వు తప్పిపోతే దేవాది దేవునికి మహిమ లేదు, దేవాది దేవునికి ఘనత రాదు. దేవాతి దేవుని నిన్ను బట్టి ఆయన నామము దూషింపబడుతుంది, నిన్ను బట్టి ఆయన నామము హేనపరచబడుతుంది, నిన్ను బట్టి ఆయన నామము హేళన చేయబడుతుంది. అందుకే ఆయన అంటూ ఉన్నారు, తప్పిపోయిన గొర్రెను, ఒక గొర్రెను చూపిస్తున్నాడు. ఆయన చూపించు అంటూ ఉన్నాడు, ఇది తప్పిపోయింది కానీ నా స్వరము విన్నది, ఇది తప్పిపోయింది కానీ నా మార్గంలోనికి వచ్చింది, ఇది తప్పిపోయింది కానీ మరలా ఇది నాకు దొరికింది. ఈ గొర్రెని బట్టి ఈ 99 మంది నీతిమంతుల కంటే ఈ ఒక్క గొర్రె వల్ల నేను సంతోషము పొందుతున్నాను, ఈ ఒక్క గొర్రె వల్లే నేను మహిమను పొందుతున్నానని చెప్పి లేఖనం సెలవిస్తోంది. తల్లి, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు?
అన్యాయం అక్రమం వలె ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అక్కడ తప్పిపోయాడు తల్లి. చెడు స్నేహమును స్నేహించి ఆ యొక్క లోకములోనికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలోంచి, ఆ ప్రార్థనలోంచి, ఆ వాక్యములోంచి, దేవుని యొక్క సంఘములోంచి దూరంగా వెళ్ళిపోయాడు. దానివల్ల దేవునికి మహిమ రాలేదు. దేవాతి దేవుడు అక్కడ యజమానుడు ఏమి చేస్తున్నాడు తండ్రి తెలుసా? దినమెల్లను కూడా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన తప్పును తాను తెలుసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నేను పాపము చేశాను, నీకును ఇగో పరలోకమున్న తండ్రికిని ఎదురుగుంటా నేను విరోధముగా నేను పాపము చేశాను. ఒక తండ్రి ఏమి చేశాడో తెలుసా? వెంటనే అక్కడ విందును చేయించాడు. హల్లెలూయా! వెంటనే దేవాతి దేవుని నామాన్ని గణపరచడం జరిగింది, మహిమపరచడం జరిగింది. ఈరోజు దేవుడు రెండవదిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ అక్రమం వల్ల, ఏ అన్యాయం వల్ల, చెడు స్నేహం వల్ల, ఏ శరీరాస నేత్రాస జీవపుండం వల్ల ఈరోజు నువ్వు తప్పిపోయావో ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నీ ద్వారా నేను సంతోషించేవాడను, నీ ద్వారా నేను ఘనపరిచేవాడను, నీ ద్వారా నేను మహిమ పొందేవాడని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనను మహిమపరచాలంటే మారు మనసు కలిగి ఉండాలి. నువ్వు బాప్తిసము తీసుకోవాలి. ఆ మారు మనసును, ఆ బాప్తిసమును అంతము వరకు నువ్వు కాపాడుకుంటే ఆయన అంటూ ఉన్నారు, వారి ద్వారా, మారు మనసును పొందిన కుటుంబాల ద్వారా, మారు మనసును పొందిన ఆత్మల ద్వారా, మారు మనసు పొందిన ఆ యొక్క సంఘము ద్వారా నేను మహిమ పరిచే దేవుడు నన్ను ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఈ విధముగా మనం ఉంటున్నాం. కపట వేషము వేసుకొని ఇక్కడ కూర్చుంటూ ఉన్నామా? లేదా ఎవరికి తెలియదులే, తప్పిపోయిన కుమారుడు వల్ల తప్పిపోయి ఈరోజు ఇక్కడ కూర్చుంటూ ఉన్నామో? నీ ద్వారా ఆయనకు మహిమ రాదు తల్లి, నీ ద్వారా ఆయనకి మహిమ రాదు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు కాదు యెహోవా, నాకు కాదు నీ నామములో నేను రక్షింపబడ్డాను. ఒకప్పుడు నీ నామములో తప్పిపోయాను, కానీ తప్పిపోయినట్టు నేను ఉండలేదు. మరలా నీ సన్నిధానంలోనికి నేను వచ్చాను, మరలా రక్షణలోనికి వచ్చాను, మరలా ఆత్మలోనికి వచ్చాను, మరలా నీ సంఘములోనికి వచ్చాను, మరలా నీ వాక్యములోనికి వచ్చాను, మరలా నీ ఉపవాసంలోనికి వచ్చాను. ప్రభా, అది నాకు కాదు మహిమ, నీ నామమునకే మహిమ కలుగునుగా. కానీ ఆయన మాట్లాడుతున్నారు, మొట్టమొదట ఆయనను మహిమపరచాలంటే నీవు కలిగి ఉండవలసింది విశ్వాసము. ఆ విశ్వాసము అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి. రెండవదిగా మారు మనసు పొందాలి. ఆ మారు మనసు అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా! మూడవదిగా మనం ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనము చదవండి తల్లి. 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, మీరు బహుగా ఫలిస్తూ ఉంటే నాకు, నా తండ్రికి కూడా మహిమ కలుగునని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా! ఈరోజు మనం ఫలిస్తూ ఉన్నామా? ఈరోజు ఫలించగలుగుతున్నామా తల్లి? ఫలించలేకపోతే ఆయన నువ్వు దుఃఖపరుస్తున్నావు. నువ్వు ఫలించలేకపోతే ఆయన నువ్వు బాధ పెడుతున్నావు. నువ్వు ఫలించలేకపోతే నీ కోసం ఆయన ఆత్మలో కన్నీరు కారుస్తున్నాడు, ఆత్మలో మూలుగుతున్నాడు. ఒక చెట్టును చూశాడు, అంజూరపు చెట్టును, త్రోవ పక్క ఉన్నది. దేవాతి దేవుడు దగ్గరికి వెళ్ళి చూశాడు, దానిలో ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. దేవునికి మహిమ రాలేదు, దేవునికి ఘనత రాలేదు. వెంటనే అంజూరపు చెట్టును శపించాడు తల్లి. అది ఎండిపోయింది. గల కారణం ఏమిటో తెలుసా? అది ఫలించలేని అనుభవంలో ఉన్నది. అందుకే యోహాను గారు మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా! ఈరోజు నువ్వు నేను ఫలిస్తూ ఉన్నామా? ఈ లోక సంపద విషయంలో ఫలిస్తూ ఉన్నాం, ఈ లోక ధనధాన్యాల విషయంలో ఫలిస్తూ ఉన్నాం, ఈ లోక ప్రతి విషయంలోనూ కూడా నువ్వు నేను ఫలిస్తున్నాం. ఆత్మీయంగా ఫలిస్తున్నామా? నీ ఫలాలు అందరికీ పంచిపెడుతున్నావా? ఫలించే అనుభవంలోనూ ఉన్నావా? ఫలిస్తే ఆయనకు మహిమ, ఫలించకపోతే ఆయనకు మహిమ కాదు. ఎవరికి తెలుసా? సాతానుడికి మహిమ తల్లే. ఈరోజు సాతాన్ని మహిమపరిచే విధముగా ఉన్నావా? దేవాతి దేవుని మహిమపరిచే విధముగా ఉన్నావా? ఆయన అంటూ ఉన్నారు, మీరు ఫలించడం ద్వారా తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఈరోజు ఫలిస్తూ ఉన్నావా తల్లే? ఫలించాలంటే ఏమి చేయాలయ్యానంటే 5వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. 5వ వచనములో
ద్రాక్షవల్లిని నేను తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. అంటే నువ్వు ఫలించాలంటే మొదట ఏమి చేయాలో తెలుసా? ఆయనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉండాలి అనంటే దావీదు గారు అంటూ ఉన్నారు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే మొదట నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? సంఘములో ఉండాలి, నీటి వారన ఉండాలి. నీరు ఎక్కడైతే దొరుకుతుందో ఆ నీటి వారన, ఆ సంఘములో, ఆ సహవాసములో నువ్వు ఉంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు బహుగా ఫలిస్తారు. ఎవరు ఆయన సంఘములో ఉంటూ ఉన్నావా? ఆయన సహవాసములో ఉంటూ ఉన్నావా? ఆయన ప్రార్థనలో ఏకీపించగలుగుతున్నావా? ఆయన కూటమిలో ఏకీపించగలుగుతున్నావా? అందుకే ఆ యొక్క అపోస్తుల కార్యాలు 2:42 అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? అపోస్తులు బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసము యందు ఎడతెగక మీరుండాలి. ఎడతెగక నువ్వు సంఘములో నాటబడిన వాడై, ఈ సంఘములో నాటబడిన దానివై, నీటి కాలువలో ఎవరను నువ్వు ఆ యొక్క ఉంటే, నాటబడితే నువ్వు నీ కాలమందు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నారు. సంఘములో నాటబడాలి, నువ్వు సహవాసములోనూ ఉండాలి. సంఘము ఏ విధముగా అయితే ముందుకు వెళుతుందో, సంఘము ఏ విధముగా దేవునితో నడిపింపబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో ప్రతి విషయములను కూడా నువ్వు నాటబడి సంఘములో ఉండాలి. రెండవదిగా అంటూ ఉన్నారు, ఎవరు నాయందు నిలిచి ఉంటారో. హల్లెలూయా. ఎవరు నాయందు అంటే నా మాటల యందు నిలిచి ఉంటారో అని అంటే, రెండవదిగా నువ్వు ఫలించాలంటే ఆయన మాటల యందు నీవు నిలిచి ఉండాలి. ఆయన వాక్యమందు నువ్వు నిలిచి ఉండాలి. ఆయన నువ్వు నిలిచి ఉంటే ఆయన జీవము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. పేతురు గారు అంటున్నారు, నీ మాటలు జీవము గల మాటలు. హల్లెలూయా. నీ మాటల్లో శక్తి ఉందయ్యా, నీ మాటల్లో బలము ఉందయ్యా. ఆ మాటలు నీ అంతరంగములో ఉంటే, ఆ మాటలు నీ గుండెల్లో ఉంటే, ఆ మాటలు నీ ప్రాణ ఆత్మ దేహములో నువ్వు దాచుకొని ఉంటే, నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకొని ఉంటే, ఆయన అంటూ ఉన్నారు, వారు మాత్రమే బహుగా ఫలిస్తారని మాట్లాడుతున్నారు. ఈరోజు ఉంటూ ఉన్నాయా? ఒక వారం వింటూ ఉన్నాం, మెట్టిలే దిగిన వెంటనే వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఎందుకు ఫలించడం లేదు? ఎందుకు దేవుని మహిమపరచడం లేదయ్యారంటే నువ్వు ఫలించే అనుభవంలో నువ్వు లేవు. నువ్వు మారు మనసు పొందావు, నువ్వు విశ్వసిస్తున్నావు, కానీ ఫలించే అనుభవంలో లేకపోతున్నావు. లేకపోవడం వల్ల నువ్వు సాతానుని మహిమపరుస్తున్నావు, కానీ దేవాది దేవుని మహిమపరచడం లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళైంది రక్షింపబడి? ఒక దర్శనము నీలో ఉన్నదా? ఒక ఆత్మ నీలో ఉన్నదా? ఆత్మతో నువ్వు ఫలించగలుగుతున్నావా? ఒక ప్రేమ విషయంలో ఫలించగలుగుతున్నావా? ఒక విశ్వాస విషయంలో ఫలించగలుగుతున్నావా? తల్లి, ఫలించలేకపోతే ఆయనకు మహిమ రాదు. తల్లి, ఫలించలేకపోతే ఆయనకు గంత రాదు. ఈయనంటూ ఉన్నారు, ఎవరైతే బహుగా ఫలిస్తారో వారి ద్వారా ఆయనకు మహిమ. నువ్వు ఫలించాలంటే మొదట సంఘములో నాటబడి స్థిరముగా ఉండాలి. రెండవదిగా సంఘములో నాటబడిన నీవు ఆయన వాక్యములో అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేయాలయ్యానంటే ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము చదవండి తల్లి. 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచియుండును. ఎందుకు తీసుకోవాలి ప్రభు వల్ల? ఎందుకు తీసుకోవాలి ఆయన రక్తము? ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు బహువుగా ఫలించాలంటే ఒకటి సంఘములో నాటబడి ఉండాలి, రెండవదిగా నా మాటలు నీలో ఉండాలి, మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, నా శరీరము త్రిని త్రాగువాడు నాలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నాలో నిలిచి ఉన్నాడు కాబట్టి వాడు బహుగా ఫలిస్తాడు. ఎందుకు తీసుకుంటున్నావు సహోదరి సహోదరుడా? అందరూ తీసుకుంటూ ఉన్నారు. రక్షింపబడ్డాను కాబట్టి నేను పాలు పంపులు పొందాలి, రక్షింపబడ్డాను కాబట్టి బలను సమీపించాలి, రక్షింపబడ్డాను కాబట్టి ఆయన యొక్క రక్తమును సేవించాలనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావమ్మా. ఎందుకు నువ్వు పాలు పంపులు పొందాలి బలలోనయ్యానంటే నువ్వు బహుగా ఫలించడానికి, ఆయనలో అంటగట్టబడడానికి,
ఆయన సంఘములో స్థిరముగా ఉండడానికి, నువ్వు స్థిరముగా ఉన్న నీవు వాక్యాన్ని గుండెలో దాచుకోవడానికి, నువ్వు దాచుకున్న నీవు బహుగా ఫలించడానికి, నీకు శక్తి రావడానికి, నీకు బలము రావడానికి, నీకు జీవము రావడానికి బలను సమీపించాలి. ఏలాకోలముగా ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని బలను సమీపిస్తున్నావుమో, విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో సరైన మారు మనసు లేకుండా పాపమును పెట్టుకొని ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నా ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? మీకు మీరు పరీక్షించుకోండి, విశ్వాసం మీలో ఉన్నదో లేదో పరీక్షించుకోండి. రెండవదిగా సరైన మారు మనసు ఉన్నదో లేదో పరీక్షించుకోండి. మూడవదిగా అంటూ ఉన్నారు, మీరు సంఘములో స్థిరముగా నాటబడ్డారో లేదో. నాలుగవదిగా అంటూ ఉన్నారు, తెలుసా, వాక్యము మీలో ఉన్నదో లేదో మీరు పరీక్షించుకోండి. అన్నీ పరీక్షించుకున్న తర్వాత మీలో జీవము రావడానికి, మీలో ఆ యొక్క ఆత్మను రావడానికి, ఆ జీవ జలములు గల ఆ శక్తిని మీలో రావడానికి అప్పుడు మీరు ఈ బలను సమీపించండి. ఎందుకు సమీపిస్తూ ఉన్నావు? ఒక ఇస్కరియోతు యూదావలే ఈరోజు అభిప్రాయాన్ని కలిగి ఇక్కడ నువ్వు కూర్చున్నావమ్మా. ఇస్కరియోతు ఫలించలేదు, కారణంగా మరణానికి వెళ్ళిపోయాడు. అక్రమ అన్యాయాన్ని మనసులో పెట్టుకున్నాడు. దేవుడు 3 సార్లుగా హెచ్చరించాడు. రొట్టెను విరిచి తప్పుడంటూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కోసమో ఎవరో నన్ను అప్పగిస్తున్నారు, ఎవరో నన్ను అమ్మేస్తూ ఉన్నారు. నా యందు విశ్వసించకుండా ధనము మీద విశ్వసించారు. ఇదిగో నా యందు పునరుద్ధానము జీవం మీద విశ్వసించకుండా ఈ లోక ఆశల మీద విశ్వసించారు. సరైన మారు మనసు వారికి లేదు. నాతోనే తిరుగుతున్నారు, బలలో సమీపిస్తున్నారు. ఎవరో అని మమ్మారు హెచ్చరించాడు. తల్లి మనసును మార్చుకోలేదు. ఈరోజు ఎటువంటి హృదయంతో ఇక్కడ నువ్వు కూర్చున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపము పెట్టుకొని అవిశ్వాసముతో ఈ దేవాతి దేవునికి మహిమ రాకుండా, ఈ శరీరాస నేత్రాస జీవపు డంబమునకు, ఈ వ్యర్థమైన అలంకారములకు, ఈ వ్యర్థమైన ఈ లోక పాపిష్టి ఆ యొక్క సంతానములకు, సాతాను సంతానముకు లోబడిపోయే ఈరోజు నువ్వు ప్రభు బలను సమీపించడానికి వీలు లేదని ఆయన సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు సమీపించాలి బలను అంటే, నీవు బహుగా ఫలించడానికి, నువ్వు బహుగా ఫలించాలి. ఫలించడం నిమిత్తం ఆయన మాట్లాడుతున్నాడు. నేను నిజమైన నా శరీరము, నిజమైన నా యొక్క రక్తము. ఈరోజు వేలాకోలంగా తీసుకుంటూ ఉన్నావేమో. చాలామంది ఏమి చేశారయ్యానంటే 60వ వచనంలో ఆయన మాట్లాడుతుండ, ఆయన శిష్యులతో అనేక మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడో వినగలడని చెప్పుకొనిరి. వారు సనుగుకొని వెనకకు వెళ్ళిపోయారు. మరలా ఎప్పుడు యేసయ్యను వారు కలవలేదు. గల కారణం ఏమిటో తెలుసా? వారిలో అవిశ్వాసము, వారిలో సరైన మారు మనసు లేదు. దేవుడు అంటున్నారు, ఇది నా నిజమైన శరీరము, నిజమైన పానీయము, దీనిని తినండి, మీలోనికి జీవం వస్తుంది, నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు, అంటుకట్టబడి ఉంటారు, బహుగా ఫలిస్తారన్న మాటను విని అనేక మంది వెనకకు వెళ్ళిపోయారు, సనుగుకుంటూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? ఆయన ఎందుకు ఫలించలేని అనుభవం వారు ఉన్నారు. తల్లి ఈరోజు ఎందుకు బలను తీసుకుంటున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధముగా బలను సమీపించాలి? 1, అంతము వరకు విశ్వాసము గలవాడే బలను సమీపించాలి. 2వదిగా నీ యొక్క రక్షణ అంతము వరకు కాపాడుకున్నవాడే బలను సమీపించాలి. 3వదిగా ఆయన యొక్క సంఘములో స్థిరముగా నాటబడిన వాడు, తర్వాత ఆయన వాక్యము గుండెల్లో దాచుకున్నవాడు, తర్వాత చివరిగా ఆయన అంటూ ఉన్నారు, మీరు బహుగా ఫలించాలంటే బలను సమీపించాలి. ఈరోజు ఎటువంటి దృష్టితో నువ్వు ఉన్నావు తల్లి? ఆయన అంటూ ఉన్నారు, నీకు నువ్వు పరీక్షించుకో. ఆయన అంటూ ఉన్నారు, అనేక మంది అయోగ్యముగా పాలు పంపులు పొందారు. అయోగ్యముగా పాలు పంపులు పొందితే అది కూడా లేఖనములో పొందుపరిచారు. అనేక మంది రోగగ్రస్తులు అయిపోయారు, అనేక మంది మరణమునకు పాలైపోయారని మాట్లాడుతున్నారు. ఏ విధముగా ఉన్నావు? రక్షింపబడి ఎంతకాలమైంది? ఆయన యందు విశ్వాసం ఉందా? ఎంతకాలమైంది నీ రక్షణ అంతంగా కాపాడుకుంటున్నావా? ఎంతకాలమైంది ఈరోజు ఫలాలు ఫలించగలుగుతున్నావా? ఆయన అంటూ ఉన్నారు, ఆయనను మహిమపరిచే విధానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి విధానం అయ్యానంటే, 1 పునరుద్ధానము జీవను నమ్మితే ఆయనను మహిమపరుస్తున్నావు. 2వదిగా అంతము వరకు రక్షణ కలిగి ఉంటే
కాపాడుకుంటే ఆయన మహిమ పరుస్తున్నావు. మూడవదిగా నువ్వు బహుగా ఫలిస్తే ఆయనకు మహిమ కలుగుతుందని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, ఏమీ తెలియని అజ్ఞురాలు, దేవుడంటే ఏమిటో తెలీదు, ఏ విధముగా ప్రార్థించాలో తెలీదు, పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలీదు, ఆయన సన్నిధి అంటే ఏమిటో తెలీదు, ఆయన సహవాసం అంటే ఏమిటో తెలీదు. అన్యురాలు, మోయాబీరాలు రూతు తల్లి విన్నది నిజమైన నా దేవుడని విశ్వసించింది. ఎంతవరకు విశ్వసించిందో తెలుసా? నేను నీతోనే చనిపోతాను. రూతు ఆ యొక్క నయముతో మాట్లాడుతుంది. ఏమిటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వేది తింటావో అదే తింటాను, నువ్వు ఎవరితో స్నేహము చేస్తావో వారితో నేను స్నేహం చేస్తాను, నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడే మరణిస్తాను. విశ్వాసము కలిగి ఉంది రూతు మొదట. రెండవదిగా రక్షణ పొందింది. ఆ మోయాబు దేశంలో విడిచి బెత్లెహేము దేశంలోనికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే బెత్లెహేము దేశంలోకి వచ్చిందంటే ఆమె నిజమైన రక్షణలో ఉన్నది, రక్షణ అనుభవంలోనికి వచ్చింది. దేవుని స్వరము విన్నది, రక్షింపబడింది, సమస్తమును విడిచిపెట్టుకున్నది. తన తల్లి తండ్రులను సమస్తమును మోయాబు దేశమును విడిచిపెట్టి బెత్లెహేములోనికి వచ్చి రక్షణ పొందింది. తల్లి రక్షణ పొందిన తర్వాత బోయజ్ అంటూ ఉన్నాడు, వేరే ఒక పొలంలోనికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు స్థిరముగా నాటబడు, ఎవరిని వెంబడించవద్దు, నా సంఘాన్ని వెంబడించు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఏమి చేయాలి? సంఘము ఏ విధంగా కష్టపడుతుందో ఆ విధముగా నువ్వు కష్టపడుతూ వెంబడించమంటే రూతు వెంబడించింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచింది తల్లి. రెండవదిగా రక్షణ పొందింది. మూడవదిగా సంఘములో స్థిరముగా నాటబడింది. నాటబడుతూ ఏదైతే పరిగ ఏరుకుంటూ ఉందో ఆ పరిగను బాగు చేసుకుని తింటూ వచ్చింది. హల్లెలూయా. బలము పొందుకుంటూ వచ్చింది. ఆ పరిగలో ఏరుకున్న ఆ యొక్క గింజలను ఏం చేస్తుందంటే జానిస్తూ తన గుండెల్లో దాచుకుంది. హల్లెలూయా. వెంబడిస్తూ తన గుండెలో దాచుకున్నది. వెంబడిస్తూ ఉండగా బోయజ్ అంటూ ఉన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రా, ఇదిగో నా గృహములోనికి రా, ఇక సంఘంలో ఉన్న ఆ కుండలోనే పానీయమును సేవించు. హల్లెలూయా. సేవించడం మొదలుపెట్టింది. అంటే ఏ అనుభవంలోనికి వచ్చిందో తెలుసా? ఆమె రొట్టెను ద్రాక్షారసమును సేవించే అనుభవంలోనికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఆమె మొదట విశ్వసించింది, రక్షణ పొందింది, సంఘంలో నాటబడింది, సంఘాన్ని వెంబడిస్తూ ఉంది, వెంబడిస్తూ గుండెల్లో వాక్యాన్ని దాచుకుంది. మూడవదిగా పానీయాన్ని సేవిస్తూ వచ్చింది. తర్వాత బోయాజు వివాహం చేసుకున్నాడు. బహుగా ఫలించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. బహుగా ఫలించడము. తన కుటుంబమునకు ఆదర్శముగా ఉన్నది తల్లి. బెత్లెహేము నగరమునకు ఆదర్శముగా ఉన్నది, ఆ సంఘమునకు ఆదర్శముగా ఉన్నది, ఇంకా మనకు కూడా ఆదర్శముగా ఉన్నది. హల్లెలూయా. ఎంతవరకు ఫలించిందంటే రూతు గర్భములోంచి దేవాతి దేవుడు జన్మించడం జరిగింది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవాతి దేవుని యొక్క వంశములోనికి ఎవరు చేర్చబడ్డారంటే రూతు చేర్చబడింది. ఫలించడం అంటే అది తల్లి. ఇందుకోసము ఫలించాలి అని అంటే నువ్వు ఆయనను మహిమపరిచే విధముగా బహుగా ఫలించడానికి నువ్వు బలను సమీపించాలి. ఈరోజు ఎందుకు తీసుకుంటున్నావు? నీ ద్వారా ఆయనకు మహిమ వస్తుందా? దావీదు గారు అంటున్నారు, అయ్యా మహిమ ఘనత మాకు కాదు యెహోవా, నీ నామమునకే మహిమ ఘనత చెల్లునని మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ విధముగా ఉంది నీ విశ్వాసం? ఆయన మహిమపరిచే విధముగా ఉన్నదా? ఏదో చిన్న పాట పాడాను, ఏదో ఉపవాసం ఉంటూ ఉన్నాను, లేదా రకరకములుగా వాడబడుతున్నానని చెప్పి నీకు నువ్వు మహిమ తెచ్చుకుంటున్నావా? లేదా నీకు ఆ మహిమను కోరుకుంటూ ఉన్నావా? నేనే పాడానని ఈరోజు గర్వము కలిగి ఉండి ఇతడు సాతాను ఆద్యంలోనికి వెళ్ళిపోతున్నావా తల్లి? ఆయన అంటూ ఉన్నారు, నాకు మహిమ రావాలంటే మొదట జీవమును పునరుద్ధానమై మీరు నమ్మాలి. రెండవదిగా మారు మనసు అంతము వరకు మీరు కలిగి ఉండాలి. మారు మనసును పొందిన వ్యక్తి బహుగా ఫలించాలని మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించడానికి ఆయన బలను సమీపించాలి, ఆయన రక్తమును సేవించాలి. ఆయన అంటూ ఉన్నారు, నేను నిజమైన శరీరము, నేను నిజమైన రక్తము కాబట్టి నాలో జీవము, నాలో శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి మీలోనికి
వస్తుంది. ఆ జీవము మీలోనికి ప్రవహింప చేస్తున్నాను కాబట్టి అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని నేను మాట్లాడుతున్నారు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము. తలే